నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ 5. ఈరోజు మనం ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ వీలుకప్. అంటే వీలుకప్లో ఒకవేళ మీకు ఎర్రర్స్ వచ్చాయనుకోండి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో దీనికి మనం రెండు ఫంక్షన్స్ వాడతాం, ఇఫ్ ఎర్రర్, ఇఫ్ ఎన్ఏ. సో చూద్దామండి. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దామండి మన టాపిక్కి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం రెండు ఫంక్షన్స్ వాడుతున్నాం, ఇఫ్ ఎర్రర్, ఇఫ్ ఎన్ఏ. సో రెండు మనం ఎర్రర్ హ్యాండ్లింగ్కి వాడతాం. సో వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, సపోజ్ ఇక్కడ నేను వీలుకప్ చేయాలనుకుంటున్నాను. రోల్ నెంబర్ బట్టి నేను స్టూడెంట్ నేమ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఉంది కదండి స్టూడెంట్ నేమ్. సో జనరల్గా మనం వీలుకప్ ఎలా వాడతాం, ఈజ్ ఈక్వల్ టు వీలుకప్. సో ఫస్ట్ లుకప్ వాల్యూ ఏంటి, రోల్ నెంబర్. సో I5 తర్వాత టేబుల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదండి. ఈ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను, ఓన్లీ రోల్ నెంబర్ నేమ్. ఓకే, నాకు నేమ్ కావాలి కాబట్టి రోల్ నెంబర్ నేమ్ రెండు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. కామా, సో ఏ కాలం మనం వెతికేది, సెకండ్ కాలం. కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే 0, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో ఇలా చూడండి, 1101 అంటే భవాని. ఒకవేళ నేను 1105 అని కొట్టాను అనుకోండి, అప్పుడు మనకి ఏం రావాలి ఆన్సర్, ఇమ్తియాజ్. చూడండి, ఇమ్తియాజ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. పొరపాటున నేను 1105 బదులు 105 అని కొట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి, ఎన్ఏ ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎన్ఏ ఎర్రర్ హ్యాండిల్ చేయడానికి మనకు రెండు ఫంక్షన్స్ ఉన్నాయండి, ఇఫ్ ఎన్ఏ, ఇఫ్ ఎర్రర్. సో రెండిటి సింటాక్స్ సేమ్. సో దాంట్లో ఏమవుతుంది, ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాము, ఒకవేళ ఎర్రర్ లేకుంటే ఆ ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఎర్రర్ ఉంటే సెకండ్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో రెండిటి సింటాక్స్ సేమ్ అండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం వీలుకప్ ఉంది కదండి, దీన్ని మనం ఎర్రర్ హ్యాండింగ్ లోపల రాస్తాం. అంటే ఇఫ్ ఎన్ఏ బ్రాకెట్ ఓపెన్, వీలుకప్ కామా. సో ఒకవేళ కరెక్ట్ అయితే ఈ అవుట్పుట్ చూపిస్తుంది, వీలుకప్లో ఉన్న అవుట్పుట్ చూపిస్తుంది. కరెక్ట్ కాకపోతే, రాంగ్ అయితే అప్పుడు ఏం చేయాలి, ఎర్రర్ వస్తే ఏం చేయాలి, ఇక్కడ ఒక టెక్స్ట్ ఇస్తాం. ఏమని ఇస్తాం, నాట్ ఇన్ లిస్ట్. మీరు ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఓకే, నాట్ ఇన్ లిస్ట్ అని నేను ఇస్తాను, లేదా నాట్ ఫౌండ్ అన్నా ఓకే. ఓకే, సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్. చూడండి, నాట్ ఇన్ లిస్ట్. సపోజ్ ఇక్కడ నేను 1105 అని ఎంటర్ చేశాను అనుకోండి, చూడండి ఇమ్తియాజ్. మళ్ళీ నేను ఒకవేళ 5 మర్చిపోయాను లేదా 0 మర్చిపోయాను అనుకోండి, 115 నాట్ ఇన్ లిస్ట్. బాగుంది కదండి. సేమ్ ఇఫ్ ఎన్ఏ ప్లేస్లో నేను ఇఫ్ ఎర్రర్ పెట్టినా సేమ్ వస్తుంది. చూడండి, ఇఫ్ ఎర్రర్, ERROR ఎంటర్. చూడండి సేమ్. సో సింటాక్స్, రెండిటి సింటాక్స్ సేమ్. సో కాకపోతే ఇఫ్ ఎన్ఏకి ఇఫ్ ఎర్రర్కి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెక్స్ట్ షీట్లోకి వెళ్తామండి. సపోజ్ ఇక్కడ మనకి న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. నేను న్యూమరేటర్ 10, డినామినేటర్ 2. సపోజ్ ఇక్కడ నేను ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేయాలనుకుంటా. సో ఈజ్ ఈక్వల్ టు D5 డివైడెడ్ బై D6 ఎంటర్. సో రిజల్ట్ ఏమొచ్చింది, 5. సపోజ్ డినామినేటర్ 0 అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది చూడండి, డివిజబుల్ బై 0 అంటే ఎర్రర్ వచ్చింది. సో ఇఫ్ ఎన్ఏ ఏం చేస్తుంది, ఓన్లీ ఎన్ఏ ఎర్రర్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ నేను ఇఫ్ ఎన్ఏ టైప్ చేశాను అనుకోండి, సపోజ్ ఇఫ్ ఎన్ఏ అని టైప్ చేశాను అనుకోండి, ఇఫ్ ఎన్ఏ కరెక్ట్ అయితే రిజల్ట్ రావాలి, లేదా ఏమని రావాలి, రాంగ్ ఇన్పుట్ అని రావాలి. ఓకే, సో మెసేజ్ ఏమని రావాలి, రాంగ్ ఇన్పుట్, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి, అయినా అంతే వస్తుంది. అదే నేను ఇఫ్ ఎన్ఏ ప్లేస్లో ఇఫ్ ఎర్రర్ వాడాను అనుకోండి, చూడండి ఏమవుతుందో, ఏంటో చూడండి, రాంగ్ ఇన్పుట్. సో ఇఫ్ ఎర్రర్ అనేది అన్నిటికీ వర్తిస్తుంది, ఇఫ్ ఎన్ఏ మాత్రం ఎన్ఏ ఎర్రర్స్కి మాత్రమే వర్తిస్తుంది. సో చూశారు కదండి డిఫరెన్స్. కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.